ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామ స్థాయి ఉద్యోగి నుంచి సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికి కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో శిక్షణతో సామర్థ్యం పెంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సెక్రటరీ వరకు, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కెపాసిటీ బిల్డింగ్ జరగాలన్నారు. నేను కూడా నిత్యం కెపాసిటీ బిల్డింగ్పై దృష్టి పెడతా, కొత్త విషయాలు నేర్చుకుంటా, టెక్నాలజీ గురించి తెలుసుకుంటా, సాంకేతిక ద్వారా పాలనలో ఎటువంటి మార్పులు తేవచ్చు అనేది తెలుసుకుంటానని చెప్పారు. ప్రతి ఉద్యోగి శిక్షణ పొందడం ద్వారా నైపుణ్యాలను పొందవచ్చని, ఇది పాలనలో ఫలితాలకు ఎంతో ఉపయోగపడుతుందని, సేవల్లో నాణ్యత పెరుగుతుందని సీఎం అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురుచూసిందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మోదీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. పహల్గాంలో హిందువులా కాదా అని అడిగి మరీ ఉగ్రవాదులు చంపారన్నారు. దేశం మొత్తం పుట్టెడు దుఃఖంలో ఉందని అన్నారు. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతోందని, ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలని, అండగా నిలవాలన్నారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆయన పోరాటం ఆగదన్నారు. పాకిస్తాన్కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. భారత సైన్యాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ అన్నారు. చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేసి అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. We are with you. Idi at the same time prachekinchi, this is a time of war, not a full blown war, but it is a protracted war which will continue for a long time. And Pakistan should be taught a tough lesson, because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happened, including in Hyderabad, including in Lumbini Park few decade plus back, in Gokul Chat, this has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorism and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation. As a civilian person, when military is waging a war, what we have to do? And military యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded. విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రతిభ ఎవరి సొంతం కాదని, సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల వసతి గృహాల విద్యార్థుల వల్ల ఆయా సంస్థలకు మంచి పేరు వచ్చిందన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సీనియర్ ఇంటర్లో 94% మార్కులు రావడం విద్యార్థుల, అధ్యాపకుల కృషికి నిదర్శనమని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు 2 నెలలకు ఒకసారి కాస్మెటిక్ కిట్స్, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామన్నారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమం తొమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా వీరాంజనేయ స్వామి, గిరిజన సంక్షేమం మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన సాంఘిక సంక్షేమ గిరిజన గురుకులాలు వసతి గృహాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫలితాలు రావాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. పేద విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు తదితర మౌలిక ఏర్పాట్ల కోసం 143 కోట్లు ఖర్చు చేశామన్నారు. నీట్లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10కి పెంచుతున్నామన్నారు. తద్వారా ఎక్కువ మంది ఐఐటి, నీట్ తదితర విద్యా సంస్థల్లో ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి పట్ల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వచ్చే ఏడాది గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. పిల్లలు కష్టపడ్డారు. 10 నెలల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అయితే మేము 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. రేపు పిల్లలకి నాణ్యమైన బియ్యం కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. భవిష్యత్తులో రెసిడెన్షియల్ స్కూల్స్లో సంఖ్య పెంచాలని, విద్యార్థుల స్ట్రెంగ్త్ కూడా పెంచాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ ధీటుగా పోటీపడి విద్యార్థుల్లో మంచి మార్కులు సాధించాలి ముఖ్యమంత్రి గారు చెప్పే స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. హాస్టల్ విద్యార్థులు కూడా నేరుగా ప్రభుత్వ పాఠశాలలోనూ ఇక్కడ చదువుకున్న హాస్టల్ వాళ్ళల్లో కూడా మంచి మెరిట్ సాధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మేము అభినందించడం జరిగింది. కొద్దిమందికి క్యాష్ టాప్ వాళ్ళకి క్యాష్ కూడా నగదు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరింత మెరుగ్గా ఆఖరి కాస్మెటిక్స్ కిట్ కూడా నేరుగా అందించే విధంగా చర్యలు తీసుకున్న హెల్త్ విషయం, అదేవిధంగా సౌకర్యాల విషయం, మెస్ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు పోవాలని దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నామండి. విద్యార్థులు ఈరోజు ఇక్కడ చదివిన తర్వాత ఆపకూడదు, వాళ్ళు మరింత జీవితంలో స్థిరపడాలని ముఖ్యమంత్రి గారి కోరిక. అనంతరం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 315 మంది 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమంటో సర్టిఫికెట్స్ అందించడం జరిగిందన్నారు. ఇందులో 34 మంది మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాలను అందించామన్నారు. ప్రతిభకు పట్టం కట్టే విధంగా మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారం అందించడం జరిగిందన్నారు. మొదటి ప్రైజు 20,000 రూపాయల నగదు బహుమతి, రెండవ ప్రైజు 15,000 రూపాయల నగదు బహుమతి, మూడవ ప్రైజు 10,000 రూపాయల నగదు బహుమతి అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఉత్తమ సేవలు అందించిన సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన 36 మంది ఉద్యోగులు, టీచర్స్ను మంత్రులు సత్కరించడం జరిగిందన్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మా అన్న నేను ఇద్దరు అనుకుని ఈ కార్యక్రమం చేసాం. చాలా దిగ్విజయంగా జరుగుతుంది కార్యక్రమం. ఎందుకంటే పిల్లల ప్రతిభకి వాళ్ళకి గుర్తింపు ఉండాలి అని, పిల్లలు కష్టపడిన దానికి వాళ్ళకు బహుమతి ఇచ్చి వాళ్ళని గుర్తింపు ఇచ్చి వాళ్ళకు ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా అంటే గురుకులాలు కానీ, ఆశ్రమాల్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఎక్కడ చదువుకున్న పిల్లలైనా మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఈసారి ముఖ్యంగా ఏంటంటే 10th క్లాసు పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ వచ్చింది, ఇంటర్మీడియట్ కూడా పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ వచ్చింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడ 300 పై చిలుకిన పిల్లలందరూ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న గుర్తింపు, ఆ చిన్న గుర్తింపే వాళ్ళ జీవితంలో ఎంతో వాళ్ళకి సాధించడానికి ఒక స్ఫూర్తి ఉంటుంది. అలాగే ఈరోజు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడాను ఐఏఎస్ ఆఫీసర్లు 5గురు ఉన్నారు స్టేజ్ మీద. అందరూ కూడా ఎంత స్ఫూర్తిస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా. మేమిద్దరం అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అందరూ కూడా ఎప్పుడూ కష్టపడాలని ఒక మంచి ఉద్దేశంతో వెళ్తారు. అన్నిటికన్నా ముఖ్యం విద్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నారా లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానాల్లో ఈరోజు మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మేమందరికీ హృదయపూర్వకంగా పిల్లలందరూ కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. మన దేశ భద్రత, రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్ధంగా ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ప్రస్తుత సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతీయులు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చెప్పారు. మనమంతా ఒక గళంతో మన సైన్యానికి స్ఫూర్తిని ఇవ్వాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఉగ్రవాదుల చర్యలు ఎదుర్కొనేలా ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరుగుతుందని తెలిపారు. దాడుల సమయంలో ఎలా స్పందించాలి, ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తారని పురంధేశ్వరి వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి భారత్ ధీటైన జవాబు ఇవ్వటం ఖాయమని అన్నారు. 26 మంది అమాయకులైన భారత పర్యాటకులను అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు తప్పకుండా సమాధానం చెప్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగానే ప్రకటించారని అన్నారు. పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయని పురంధేశ్వరి అన్నారు. భారతదేశంపై దాడులు ఎలా చేయాలనే దానిపై ఈ స్థావరాల్లో శిక్షణ ఇచ్చారని పురంధేశ్వరి తెలిపారు. అలాంటి శిక్షణా స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేశారని చెప్పారు. కసబ్ కూడా గతంలో ఇక్కడే శిక్షణ పొందారని తెలిపారు. సయ్యద్ హఫీజ్ మసీదును నడుపుతూ ముస్లిం యువకులను ఉగ్రవాదులుగా మార్చారని మండిపడ్డారు. అలాంటి వారిని సమూలంగా నిర్మూలిస్తే ఉగ్రవాదుల దాడులు ఉండవని చెప్పారు. ఈ ఆపరేషన్కు సింధూర్ అని మోదీ నామకరణం చేశారని తెలిపారు. మహిళల నుదుట సింధూరం చెరిపేశారు కాబట్టే మిషన్ సింధూర్ అని పేరు పెట్టారని ఉద్ఘాటించారు. దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారు సందేశం ఇస్తూనే ఉన్నారు. మరి ఆ ధీటైనటువంటి సమాధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద దేశంలో కూడా చాలామందిలో ఒక రకమైనటువంటి ఉత్సుకత ఉన్నటువంటి నేపథ్యం. అటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడున్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. ప్రత్యేకించి మురుడ్కే అనేటువంటి ఉగ్రవాద స్థావరం ఏదైతే ఉందో అది సయ్యద్ హఫీజ్ అనేటువంటి అగ్ర ఉగ్రవాది. అక్కడ అతను ఈ ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ 9 ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే చాలా ఉన్నా కూడా ఈ 9 ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యేకించి భారతదేశం మీద ఏ రకంగా మనం దాడి చేయాలి అనేటువంటి విషయం మీద ఉగ్రవాదులకి ఈ 9 స్థావరాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో చేసి చూపిస్తున్నారని అన్నారు. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 18వ డివిజన్ రాణిగారి తోట వాటర్ ట్యాంక్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం సుమారు 3 కోట్ల వ్యయంతో వాటర్ ట్యాంకు, రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. అనంతరం కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో చూసినా వాటర్ ట్యాంకులు, ఎండీఓ ఆఫీసు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఇతర ఏ నిర్మాణాలు చూసినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం చేశామని చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధి కోసం టైలరింగ్లో శిక్షణ ఇచ్చి వారి స్వయం ఉపాధి కల్పించిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల సంఖ్యలో మహిళలకు టైలరింగ్లో శిక్షణతో పాటు వారికి ఉచితంగా కుట్టు మిషన్లను కూడా అందించి వారి జీవనోపాధిని మెరుగుపరిచామని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన బాధ్యతతో ముందుకు వెళ్ళటం ఈరోజు కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టినా, ఎక్కడ ఒక పోలీస్ భవనాలు కట్టినా, ఎక్కడ ఎండిఓ ఆఫీసులు కట్టినా, లేదా ఎక్కడ రోడ్ల నిర్మాణం అభివృద్ధి బాగా జరిగినా అది ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. మీరు చూసుకోండి, ఏ ఊరేళ్ళు ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎవరి స్థానంలో కట్టారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సరే, తర్వాతగా వచ్చిన పార్టీలు కూడా 1-2 కట్టచ్చు, కానీ 100కు 100 మౌలిక సదుపాయాలు కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధానంలోనే అత్యధిక జనాభా కలిగిన రాణిగారి తోటలో ఉన్న 1500 లీటర్ల కెపాసిటీతో ఉన్న ట్యాంకరు ఓవర్ హెడ్ ట్యాంక్తో పాటు మరొక 1000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ని ఇక్కడ అవసరాలకి, ఎందుకంటే ఇది ఒక బాంబే నగరం ఉంటామా, ఎప్పుడు చూసిన కన్నా జనసాంద్రతతో ఎప్పుడు కళకళలాడే కాలనీ ఏదైనా ఉందంటే ఈ రాణిగారి తోట. ఆ ప్రాంతానికి ఎక్స్ట్రా వాటర్ కోసం ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజున సుమారు 3 కోట్ల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసుకోవడం.
అనంతరం పార్టీ డివిజన్ అధ్యక్షుడు వేముల దుర్గారావు మాట్లాడుతూ డివిజన్లో తాగునీటి సౌకర్యం సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిర్మాణం చేయించారని, దాంతోపాటుగా డివిజన్లో మహిళలకు జీవనోపాధి కోసం టైలరింగ్లో ఉచిత శిక్షణా కేంద్రానికి కూడా మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకొచ్చారని, అందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. డివిజన్లోని ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రిలోని సమస్యలను కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకువెళ్తామని, ఆయన కూడా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే దానికి వెచ్చించి మళ్ళీ రీమోడల్ మొత్తం చేయించి మళ్ళీ ఈరోజు మహిళలు ఒక ట్రిప్పుకి 50 మంది నేర్చుకునే విధంగా ఈరోజు చేశారు. అలాగే ఆయుష్మాన్ భావ ఆసుపత్రికి కూడా వాళ్ళు కావాలని డాక్టర్లు బాత్రూమ్స్ లేవు అవి లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే తీసుకెళ్ళి సార్ ఇట్లా కావాలంటే మహిళలను దృష్టిలో పెట్టుకొని దానికి కూడా శాంక్షన్ చేసి ఈరోజు 4 బాత్రూములు కట్టించడం జరిగింది. ఇప్పుడే చెప్పారు 108 ఎప్పటి నుంచో ఉంది. గతంలో పాలకులు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మా మీద కేసులు కూడా పెట్టాడు 108 రూమ్ లేదంటే. అలాంటి వ్యక్తులు పరిపాలనలో హస్తగస్తమైపోయి నాశనం అయిపోతే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది కదా, మా ఎమ్మెల్యే గారి చొరవతో మళ్ళీ 108కి ఇప్పుడు బాత్రూములు అడిగారు. దాన్ని కూడా మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా త్వరలో కట్టిస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. వారికి మా డివిజన్ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఆపాలని, ఆదాని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. 4 రకాల సర్దుబాటు ఛార్జీలు వేస్తూ ప్రతి ఒక్కరి నుండి వసూలు చేస్తూ 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ బాధుడు ఆపుతామని హామీ ఇచ్చి నేడు కూటమి ఉమ్మడి బాధుడు తీవ్రతరం చేసిందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, ఆదాని, సెకీ, యాక్సిస్ ఒప్పందాలు రద్దు చేయాలని విజయవాడ గుణదల విద్యుత్ సౌధ వద్ద సిపిఎం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఆదాని, సెకీ ఒప్పందాలు రద్దు చేయాలని, ఆదాని ఫోటో ఫ్లెక్సీ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, సిపిఎం నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను, నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలు ప్రతిఘటించారు. పెంచిన విద్యుత్ భారాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని నినాదాలు చేశారు. విద్యుత్ సౌధ గేటు వద్ద బైఠాయించి అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్, కె శ్రీదేవి, బోయి సత్యబాబు, బి రమణ, పి కృష్ణ, నగర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు నేతలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల విషయంలో మాట తప్పి నమ్మక ద్రోహం చేసింది. కరెంటు బిల్లులు పెంచేసింది. 11 నెలల్లోనే 15,485 కోట్ల రూపాయలు భారం వేశారు. జనం గగ్గోలు పెడతా ఉన్నారు. ఇది నమ్మక ద్రోహమే. వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే పెంచిందో వీళ్ళు అదే దారిలో ప్రయాణం చేస్తున్నారు. అందుకే ఒకవైపున మోడీ, ఇంకో వైపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇంకొక వైపున జగన్మోహన్ రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ అందరూ ఒకే దారిలో నడుస్తూ ఉన్నారు. ఎందుకు ఈరోజు అడుగుతున్నాం? విద్యుత్ రంగంలో మాఫియా చెలరేగిపోతూ ఉంది. అటు ఒకవైపున బడా కంపెనీలు, అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కైపోయారు. విద్యుత్ రంగాన్ని దోపిడీ చేస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు, జనాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. అందుకే ఈ ఒప్పందాలు రద్దవ్వాల్సిందే. గాలి జనార్దన్ రెడ్డి ఎలా అయితే మైనింగ్ మాఫియా పేరుతో ఈరోజు జైలుకి వెళ్ళారో అలాగే విద్యుత్ మాఫియాను కూడా జైలుకి పంపంత మాత్రం కూడా తగదు. గత అనుభవాల్ని గుర్తుకు తెచ్చుకో చంద్రబాబు నాయుడు గారు. ఇది 10 ఏళ్ళు కాదు, 14 ఏళ్ళు కాదు. భవిష్యత్తులో ఆ రకమైనటువంటి పరిస్థితే వస్తే ప్రజలు తిరస్కరిస్తారు. నిన్ను మళ్ళీ ఏ పవర్ అయితే నిన్ను తీసుకొచ్చింది ఆ పవరు, ఈ పవర్ వల్ల నీ పవర్ కూడా కోల్పోతావని చెప్పారని ఈ సందర్భంలో చెప్పదలిచాం. పవర్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటే స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి. 2 కోట్ల స్మార్ట్ మీటర్లని ఆపండి. అదాని మాఫియాలో మీరు భాగస్వాములు కామాకండి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టండి, తప్పమాకండి మాట. అసెంబ్లీలో దీని మీద రద్దు చేస్తూ అదాని, సెకీ, యాక్సిస్ ఒప్పందాలను రద్దు చేస్తూ తీర్మానం చేయించండి అని చెప్పారని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మా పోరాటాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి
ప్రజల్ని సమీకరించి ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మహిళలను అన్ని రకాల మోసం చేసిందని వైసీపీ మహిళా నేతలు విమర్శించారు. బీసీ మహిళలకు పంపిణీ చేస్తున్న కుట్టు మిషన్లలో 230 కోట్లకు టెండర్ పిలిచారని, ఒరిజినల్ ఖర్చు 73 కోట్ల మాత్రమే అని అవుతుందని అన్నారు. 167 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయాయని ప్రశ్నించారు. బీసీ మహిళల అభ్యున్నతికి తోడ్పడాల్సిన కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్లలో అవినీతికి పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఎక్కడ స్టేట్ వైడ్గా ఒక కంపెనీకి 95% ఇచ్చేది మనం ఎక్కడ చూడలేదు. దీన్ని బీసీ కార్పొరేషన్ ద్వారా ఇస్తే దీన్ని ఒక ఐఏఎస్ తిరస్కరించడం జరిగింది. తిరస్కరిస్తే ఇంకో 2 ఐఏఎస్లు ఈ నెలలోన రిటైర్ అయిపోయే 2 ఐఏఎస్లు దీన్ని వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు ఫైల్ నడిపి దీన్ని ఆమోదించడం జరిగింది. రేపు పొద్దున్న ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్లోనే కాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ ఒక టెండర్ని పిలవటం జరుగుతుందో, ఇందులో ఏ అధికారులు అయితే ప్రతి ఒక్కరు సంతకం పెట్టి దీన్ని ఆమోదిస్తున్నారో రేపు పొద్దున అధికారులందరికీ థ్రెట్ ఉన్నట్టే. ఈ ఒక స్కామ్ని రేపు పొద్దున ఎవరైనా బయటికి తీస్తే ప్రతి ఒక్క అధికారి ఇందులోన వాళ్ళు బాధ్యులు అవుతారు, వాళ్ళు పనిష్మెంట్కి గురవుతారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి మహిళలకు కూడా చేదోడి కార్యక్రమం ద్వారా ట్రాన్స్పరెన్స్గా, ట్రూ ట్రాన్స్పరెన్సీ, ఎవరిని అడగవసలా స్వచ్ఛందంగా ప్రతి కుట్టుకునే ఇంట్లో ఉండే ప్రతి మహిళలకు కూడా చేదోడి ద్వారా 10,000 ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎవరితో లబ్ధి ఎవరితో లేదు. కానీ ఈరోజు ఈ కార్పొరేషన్లు అన్న పేర్లతో నాయకులు దందాలతో స్థానికంగా ఉన్న నాయకులు, మరి ఆ హోదాలో మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు ఎన్నో విధాలుగా ఈ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళ ద్వారా భారీ స్కాములు చేస్తాకి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. నిజమా కాదా ప్రజానీకానికి ఈ యొక్క పెద్ద స్కామ్ ద్వారానే తెలుస్తుంది. రాష్ట్రంలోని పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం విడుదల చేసినందుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు పాస్టర్ల తరపున సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ ఎప్పుడూ క్రైస్తవులకు అండగా ఉంటుందని, టీడీపీ అధికారంలోనే ఉంటే క్రైస్తవుల అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఈటె స్వామిదాసు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు పాస్టర్లకు అందాల్సిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని, 2 రోజుల్లో పాస్టర్ల ఖాతాలో జమ కానుందని చెప్పారు. ఈస్టర్ సందర్భంగా గౌరవ వేతనం విడుదల నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే నూతన ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ రాబోతోందని, పాస్టర్లందరూ చర్చికి సంబంధించిన పత్రాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. పడే తత్వం వాళ్ళకు ఉందని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా ఆ రోజు ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కూడా అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఇస్తున్నాడు. చాలామంది గౌరవవేతనము ఇవ్వరు అన్నారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఆ నెల నుంచే ఇప్పటి వరకు 7 నెలల కాలము 35,000 ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత పాస్టర్స్కు గౌరవవేతనం ఇచ్చాడు. అంటే చంద్రబాబు సార్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే తెలుసుకోండి అని ఈ మీడియా ద్వారా క్రైస్తవులకు, పాస్టర్స్కు నేను చెబుతున్నాను. కూటమి సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు సంపత విజిత ఆరోపించారు. కుట్టు మిషన్లు, ఉచిత శిక్షణ పేరుతో ప్రభుత్వం సుమారు 200 కోట్ల అవినీతికి పాల్పడుతోందని ఆమె మండిపడ్డారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుట్టు మిషన్ విలువ 4,300 రూపాయలు, ఉచిత శిక్షణ ఇచ్చేందుకు 3,000 రూపాయలు, మొత్తం 7,300 ఖర్చు అవుతుంటే ప్రభుత్వం 23,000 కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కుట్టు మిషన్ల స్కామ్ అనేది బీసీ మహిళలు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు? బీసీలకి మేము మొదటి ప్రాధాన్యత ఇస్తాం, బీసీలనే మేము వెన్నెముకగా చూస్తాం అని ఆ రోజు మాట ఇచ్చి బీసీల ఓట్లు దన్నుకొని బీసీలకు ఓట్లు వేయించుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీసీలకి
మోసం చేస్తూ బీసీల వెన్నెముక విరిచిన ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వం. ఈ రోజున బీసీ మహిళలకి కుట్టు మిషన్లు ఇస్తామంటున్నారు. ఆ కుట్టు మిషన్లకి అయ్యేది 7,300 రూపాయలు ఖర్చు అయింది. కానీ 23,000 రూపాయలు కాంట్రాక్టర్ గారికి ఇచ్చి ఆ 23,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఈ డబ్బుని ఈ చంద్రబాబు నాయుడు గారి జేబులోకి, ఆ కాంట్రాక్టర్ గారి జేబులోకి, అలాగే వాళ్ళ చిన్నబాబు లోకేష్ గారి జేబులోకో, పవన్ కళ్యాణ్ జేబులోకో, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయో కానీ తెలియట్లా. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చార్టర్ ప్రెసిడెంట్ వెంకట సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కండ్రిక నున్న హైవేపై ఉన్న సాయిబాబా మందిరంలో విశ్వమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ శివజ్ఞాన పీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామివారు అమ్మవారి జీవిత చరిత్రను భక్తులకు వివరించి స్వర్ణహస్తాలతో రుద్రాక్షలు, కంకణాలు అందజేశారు. పూజ కోసం కావలసిన సామాగ్రిని వాసవి క్లబ్ ఉచితంగా అందించింది. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చార్టర్ ప్రెసిడెంట్ వెంకట సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కండ్రిక నున్న హైవేపై ఉన్న సాయిబాబా మందిరంలో విశ్వమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రతిష్ట సందర్భంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమంలో అమ్మవారు శివునిలో ఐక్యం చెందిన నేపథ్యంలో పంచామృతాలతో శివాభిషేకం, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం వ్రతాన్ని ప్రారంభించారు. గణేష పూజ, మండపారాధన, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, నవదుర్గలు, అష్టలక్ష్ములు అమ్మవారిని ఆవాహన చేయటం జరిగింది. అనంతరం అమ్మవారి సహస్రనామాలు, నీరాజనం, మంత్రపుష్పం చేశారు. సుహాసినిలతో కుంకుమ పూజ వైభవంగా నిర్వహించారు. శ్రీ శివజ్ఞాన పీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామివారు అమ్మవారి జీవిత చరిత్రను భక్తులకు వివరించి స్వర్ణహస్తాలతో రుద్రాక్షలు, కంకణాలు అందజేశారు. పూజ కోసం కావలసిన సామాగ్రిని వాసవి క్లబ్ ఉచితంగా అందించింది. పూజ అనంతరం సుమారు 500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. శ్రీధర్ దంపతులచే పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, డాలర్, ప్రసాదం, వ్రత విధాన పుస్తకం కలిగిన ప్రత్యేక కిట్ అందజేశారు. ఉండేటటువంటి నిరోగతి శత ఆయుష్ కూడా వృద్ధి చెందాలి అని ఈరోజు జయంతి సందర్భంగా అమ్మవారిని సేవించి ఉన్నారు. ఉదయం నుంచి ఎంతో విశేషంగా గణపతి పూజ, పుణ్యాహవాచన, కుంకుమార్చనాది వ్రతములతో పాటుగా కన్యకావ్రతాన్ని కూడా విశేషంగా ఆచరించారు. వాసవి క్లబ్ పాయికాపురం వారికి శుభ ఆశీర్వాదాన్ని అందరము కూడా అందిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రచార మాధ్యమం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా వారు అందరికీ అందిస్తున్నందుకు వారికి కూడా శతదా సహస్రత ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉన్నాం. అభీష్టతః సిద్ధిరస్తు. ఈ శ్రీ వాసవి కన్యకా వ్రతాన్ని ముందుగా గణపతి పూజ, మండపారాధన, పుణ్యవచనం చేసి 5 అధ్యాయాల్లో 5 కథలు చెప్పి నీరాజన మొత్త పుష్పాలు ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కుంకుమార్చన చేయడం జరిగింది. ఈ కుంకుమార్చనలో ఈ కావలసిన పూజకు కావలసిన ద్రవ్యాలన్నీ మేమే ఇవ్వటం జరిగింది. శ్రీధర్ దంపతులు ఒక కిట్ ఇవ్వడం జరిగింది. అవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత పూజలో పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాదం ఇవ్వడం జరిగింది. ఆర్థిక అవసరాలతో తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకునే ప్రజలకు బాసటగా నిలుస్తోంది వైట్ గోల్డ్ సంస్థ. పారదర్శకత, నమ్మకంతో బంగారం కొనుగోలులో నూతన ఒరవడిని సృష్టించింది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కంపెనీగా గుర్తింపు పొందిన వైట్ గోల్డ్ సంస్థ విజయవాడ లబ్బిపేటలో తమ నూతన శాఖను ఏర్పాటు చేసింది. ఈ శాఖను సంస్థ సేల్స్ హెడ్ మిథున్ శెట్టి, సేల్స్ మేనేజర్ సల్మా ప్రారంభించారు. బంగారం స్వచ్ఛతను బట్టి మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేస్తామని తెలిపారు. విజయవాడ లబ్బిపేటలో వైట్ గోల్డ్ సంస్థ నూతన శాఖను ఏర్పాటు చేశారు. ఈ నూతన శాఖను సంస్థ సేల్స్ హెడ్ మిథున్ శెట్టి, సేల్స్ మేనేజర్ సల్మా ప్రారంభించారు. బంగారం తూకం వేసే విధానాన్ని, బంగారం స్వచ్ఛతను చెక్ చేసే విధానాన్ని చూపించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2017లో వైట్ గోల్డ్ సంస్థను స్థాపించడం జరిగిందన్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కంపెనీ అయిన వైట్ గోల్డ్ కర్ణాటక, కేరళలో 50కి పైగా శాఖలు కలిగి ఉన్నాయని విజయవాడలో నేడు ప్రారంభించామని చెప్పారు. గుంటూరు, తిరుపతిలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాత బంగారం, వాడకంలో లేని బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంలో వైట్ గోల్డ్ నిపుణత కలిగిన సంస్థ అని చెప్పారు. కేవలం 30 నిమిషాల్లో ప్రక్రియను పూర్తి చేసి వినియోగదారులకు తక్షణం నగదు అందిస్తుందని చెప్పారు. బంగారం బరువు చూసి స్వచ్ఛతను పరీక్షించి ఆ రోజు ఉన్న బంగారం మార్కెట్ రేటు ప్రకారం విలువ కట్టి డబ్బులు చెల్లిస్తామన్నారు. కుదువ పెట్టిన బంగారాన్ని విడిపించి మిగిలిన అమౌంట్ను కస్టమర్కి ఇస్తామన్నారు.
వినియోగదారుల నమ్మకం, సౌలభ్యాన్ని కేంద్రీకరిస్తూ తమ సంస్థ పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తుందని చెప్పారు. బంగారం స్వచ్ఛతను శాస్త్రీయంగా, ఖచ్చితంగా అంచనా వేయడానికి అత్యాధునిక పరికరాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఖచ్చితంగా క్యాలిబ్రేట్ చేయబడిన పరికరాల ద్వారా తూకాన్ని కొలుస్తారని తెలిపారు. రియల్ టైం బంగారం రేట్లను తమ వెబ్సైట్లో ప్రదర్శిస్తామని చెప్పారు. వైట్ గోల్డ్ సంస్థ బంగారం విక్రయాన్ని ఒక ఆధునిక, నమ్మదగిన, సురక్షితమైన సేవగా తీర్చిదిద్దిందని చెప్పారు. సంస్థ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్, లార్జెస్ట్ కంపెనీ. కర్ణాటక, కేరళలో 40 బ్రాంచెస్ పైన 50కి పైన మేము ఉపయోగిస్తున్నాము. ఇక్కడ విజయవాడలో కూడా ఓపెన్ చేయదలుచున్నాము. ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. ఇంకా గుంటూరు, తిరుపతి అలాంటి సంస్థలు అక్కడ కూడా విస్తరణ చేస్తున్నాము. ఫిజికల్ కానీ రిలీజ్ కొదువు పెట్టిన బంగారానికి మేము రిలీజ్ చేస్తాము. ఇది వైట్ గోల్డ్లో ఫిజికల్ అండ్ రిలీజ్ ప్రాసెస్ ఉంటుంది. కొదువు పెట్టిన బంగారాన్ని విడిపించి కస్టమర్కి మిగిలిన అమౌంట్ని చేస్తాం. ప్యూరిటీ, పరిశుద్ధత కానీ ఏముందో ఈరోజు మార్కెట్ ధరకి ఆన్లైన్ ప్రైస్ ఏముంటుంది దాన్ని కొనుగోలు చేసి ఆ రేటుకి కొనుగోలు చేసి కస్టమర్కి ఉపయోగిస్తాం. Telangana. Now why us? Like we are the only people in the market who do this transaction with so much of transparency. We make the customer sit across the table. We have a German spectrometer. We do the testing of the gold in that German spectrometer and then give the proper valuation for our customers. And in terms of service or the price, White Gold will be your best place to sell your gold. So anyone in and around Vijayawada and Guntur looking to sell gold or want to release their gold, please visit this branch and make use of our service. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీలు పట్టిన చిన్నారులు వేసవి సెలవుల్లో ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. సెలవులను ఎంజాయ్ చేస్తూనే తమకు అభిరుచికి ఉన్న రంగంలో మెళకువలు నేర్చుకునేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ చదువుకు, భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మలుచుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో సమయాన్ని వృధా చేసుకోకుండా తమకు లభించిన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్, కాలిగ్రఫీ, పేపర్ క్విల్లింగ్, క్లే మౌల్డింగ్ ఇలా వివిధ అంశాలలో శిక్షణ పొందుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలు రాసి అలసిపోయిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సరదాగా గడుపుతున్నారు. ఒకవైపు ఆటపాటలతో తల్లిదండ్రులతో సరదాగా గడుపుతూనే మరోవైపు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. వేసవి శిక్షణా శిబిరాల్లో చేరి తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా చిన్నారుల అభిరుచిని, ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. వేసవి సెలవులను పురస్కరించుకొని ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్. శిక్షణా శిబిరంలో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, పెన్సిల్ షేడింగ్, పెన్ డ్రాయింగ్, కార్టూన్స్, పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్, కాలిగ్రఫీ, పేపర్ క్విల్లింగ్, క్లే మౌల్డింగ్, మండాల ఆర్ట్, మైక్రో ఆర్ట్, లీఫ్ ఆర్ట్, ఫోటోగ్రఫీ, ఫోటోషాప్, డిజిటల్ పెయింటింగ్ ఇలా వివిధ అంశాల్లో శిక్షణను అందిస్తున్నారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సైతం ఈ శిక్షణా శిబిరంలో చేరి ఓనమాలు నేర్చుకుంటున్నారు. మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచేది చిత్రకళ. మనం నోటితో వ్యక్తపరచలేని భావాలను చిత్రాల ద్వారా వ్యక్తపరచవచ్చు. ఒక చిత్రం ద్వారా ఎన్నో భావాలను వ్యక్తపరచవచ్చు. ఒక అందమైన చిత్రాన్ని గీయాలంటే ఎంతో ఏకాగ్రత, ఓర్పు, పరిశీలనా శక్తి ఎంతో అవసరం. చిత్రలేఖనం ద్వారా సహనం, పరిశీలనా శక్తి, ఓర్పు అలవాటు పడతాయి. ఒక విద్యార్థి 2 గంటలు కూర్చొని ఒక చిత్రం గీశాడంటే 2 గంటలు కూర్చొని ఏకాగ్రతతో చదవగలరు. చిన్నపిల్లలు బొమ్మలు గీస్తూ ఉంటారు. వారికి సరైన గైడెన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే చక్కటి కళాకారులుగా తయారవుతారు. ఈ శిక్షణ శిబిరంలో చేరిన చిన్నారులు ప్రతిరోజు 2 గంటల సమయాన్ని కేటాయిస్తూ చిత్రకళల్లో శిక్షణ పొందుతున్నారు. చిత్రాలు గీయడంలో మెళకువలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. చిన్నారులు వేస్తున్న పెన్సిల్ షేడింగ్స్, పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తమ చేతి రాతను మెరుగుపరుచుకునేందుకు అనేక మంది చిన్నారులు తర్ఫీదు పొందుతున్నారు. పేరెంట్స్ నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, మా బాబు మొన్న సైన్స్ రికార్డ్స్ బాగా రాశాడండి, వాళ్ళ సోషల్ టీచర్ ఇచ్చినటువంటి చార్ట్ బాగా చేశాడండి, మా బాబుకి పలానా ఎక్స్పెరిమెంట్లో మంచి మార్కులు వచ్చినాయండి, వాడి రికార్డుకి 100% మార్కులు వచ్చినాయండి, ఎగ్జామ్లో పిక్చర్స్ బాగా చేయగలుగుతున్నాడు, హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది అనే హ్యాపీ థింగ్స్ మనకు చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి, ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఆర్ట్ నేర్చుకోవటం వల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్,
అబ్జర్వేషన్ మెయిన్, పరిశీలన శక్తి, అలాగే పేషెన్స్ లెవెల్స్, ఓర్పు, ఇవన్నీ వాళ్ళకి అలవాటు అవుతాయి. ఒక స్టూడెంట్ ఒక 2 గంటలు కూర్చొని ఆర్ట్ చేయగలుగుతున్నాడంటే ఆటోమేటిక్గా 2 గంటలు కూర్చొని చదవగలడు. సో ఆ కాన్సెప్ట్లో వాళ్ళు రెగ్యులర్ స్టడీస్లో కూడా మంచిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ బొమ్మలు గీయటం అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు, మా వాడు ఇలా గీస్తున్నాడు అలా గీస్తున్నాడు అని. దాన్ని మనం కరెక్ట్ ఫార్మేషన్లో పెడితే కనుక వాళ్ళ నుంచి మనం మంచి మంచి ఆర్టిస్టులు లైక్ రాజా రవివర్మ, బాపు లాంటి వాళ్ళని మనం తయారు చేయొచ్చు. సో మెయిన్ ఇప్పుడు ఈ కాలంలో చూస్తే ఆర్ట్ని బేస్ చేసుకొని ఆర్కిటెక్చర్ కోర్సులు కానివ్వండి, యానిమేషన్ కోర్సు, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్, వీటన్నిటికి కూడా ఆర్ట్ ఫౌండేషన్. సో ఇక్కడ నుంచి ట్రైనింగ్ అయిన పిల్లలు కూడా చాలామంది ఆ రంగాల్లో మంచిగా రాణిస్తున్నారు. ఇంకా కొన్ని వేరే కంట్రీస్లో కూడా మంచిగా వెల్ సెటిల్ అయిన ఆర్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆర్ట్ని ఒక కెరీర్గా మలుచుకొని మంచి పొజిషన్కి వచ్చిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. ఆట విడుపుగా ఉండేందుకు చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలనే ముఖ్య ఉద్దేశంతో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో మే 31 వరకు ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ స్కూల్ డైరెక్టర్ స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. చిత్రలేఖనం ద్వారా సహనం, పరిశీలన శక్తి, ఓర్పు అలవాటవుతాయన్నారు. చిత్రకళ ఉన్నత విద్యకు దోహదపడుతుందని, ఆర్ట్ను బేస్ చేసుకొని ఆర్కిటెక్చర్, యానిమేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్ కోర్సులున్నాయి. వీటన్నింటికి ఆర్ట్స్ ఫౌండేషన్ లాంటిది. ఆర్ట్స్లో శిక్షణ పొందిన వారు చాలామంది ఆయా కోర్సుల్లో చేరి కోర్సులు పూర్తి చేసి ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా అనేక మంది రాణిస్తున్నారు. ఆర్ట్ను కెరీర్గా మలుచుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారు ఉన్నారని తెలిపారు. నేను ఈ మంత్ నుంచే ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకని చెప్పి మా మదర్ని ఫోర్స్ చేసి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను. ఇక్కడ చాలా ఫన్గా అలా నేర్చుకోవడానికి చాలా బాగుంది. నేను ఇప్పుడు నేర్చుకునేది పెన్సిల్ షేడింగ్. నాకు పెన్సిల్ షేడింగ్ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్స్ కూడా చాలా ఇష్టం. కాకపోతే నేర్చుకోవాలి. ఇది అయిన తర్వాత నేర్చుకుంటాను. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడికి రాకముందు నాకు పెన్సిల్ షేడింగ్ అనేది లైట్గా వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చాక చాలా బాగా నేర్చుకుంటాను. పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ అబ్జర్వేషన్, ఇంకా పేషెన్స్, అబ్జర్వేషన్, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆర్ట్ వల్ల. క్లాస్లో జాయిన్ అయ్యా. ఇప్పుడు 1 సంవత్సరం నాకు జాయిన్ అయ్యాడు. ఇక్కడ నాకు పెయింటింగ్ చాలా బాగా వచ్చేది. ఇంకా పెన్సిల్ షేడింగ్ కూడా, ఆయిల్ పేస్టర్స్ కూడా. ఇక్కడ వస్తే నాకు ఐ విజన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇంకా అబ్జర్వేషన్ కూడా బాగానే ఆనందంగా చాలా బాగా అనిపిస్తుంది. కొత్తగా అంటే పెన్సిల్ షేడింగ్ ఎస్టర్డేనే స్టార్ట్ చేశాను. నేను డేట్ ఉన్నది పెన్సిల్ షేడింగ్కి ఈరోజు. నేను ఇది సమ్మర్ క్యాంప్గా జాయిన్ అయ్యాను. సమ్మర్ క్యాంప్లో పెన్సిల్ షేడింగ్ తీసుకున్నా. దీనివల్ల నాకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ వాళ్ళకి రికార్డ్స్ అయితే రాయాలి. అందులో సైన్స్లో చాలా డయాగ్రామ్స్ గీసేది ఉంటుంది. దాంట్లో షేడింగ్ పార్ట్ ఉంటుంది. ఇది నాకు దాంతో లింక్ అయ్యి చాలా హెల్ప్ అయింది. రికార్డులో కూడా నాకు ఫుల్ బై ఫుల్ మార్క్స్ వచ్చినాయి. ఈ పెన్సిల్ షేడింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సమ్మర్ క్యాంప్గా జాయిన్ అయ్యాను. నేను పెన్సిల్ షేడింగ్ నేర్చుకుంటున్నాను సమ్మర్ క్యాంప్లో. నాకు నా ఫ్రెండ్స్కి చెప్తున్నాను, డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల క్రియేటివిటీ, ఇంకా అబ్జర్వేషన్ అవన్నీ పెరుగుతుంది. దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. అందుకనే నా స్కూల్లో లీజర్ పీరియడ్స్లో కానీ మా ఫ్రెండ్స్కి డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెయింటింగ్, క్రాఫ్ట్స్, పేపర్తో చేసేవి, మైక్రో ఆర్ట్, పెన్సిల్ షేడింగ్, పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్, పెన్సిల్ షేడింగ్, పెయింటింగ్, పేపర్ కిల్లింగ్. ఎట్లా ఉంది? రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు ఇక్కడ? 2 hours. 2 hours. బాగా ఫన్గా ఉందా? ఎట్లా ఫన్గా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తున్నావు మళ్ళీ? చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. నేను 2-3 years నుంచి నేర్చుకుంటున్నాను. నాకు పెన్సిల్ షేడింగ్ అన్నా పెయింటింగ్ అన్నా చాలా ఇష్టం. నేను ఇప్పుడు పెన్సిల్ షేడింగ్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మా మమ్మీ నన్ను డ్రాయింగ్ నేర్చుకోవడానికి పంపించారు. నేను కాంపిటీషన్స్కి వెళ్ళాను. నా ఆర్ట్ వర్క్స్ అన్నీ ఎగ్జిబిషన్ పెట్టాను. నాకు చాలా ప్రైజెస్ కూడా వచ్చినాయి. నేను స్విమ్మింగ్, డ్యాన్స్, క్యాలిగ్రఫీ,
క్రికెట్ నేర్చుకుంటున్నాను. ఈ డ్రాయింగ్కి నేర్చుకుంటున్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది? నేను డాక్టర్ అవ్వాలని నా డ్రీమ్. నాకు డాక్టర్ అవ్వాలంటే మనం కొన్ని డయాగ్రామ్స్ వేయాలి కదా, దానికి ఉపయోగపడుద్ది. రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తుంది? నేను రోజుకి 2 hours స్పెండ్ చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.